ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయిల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాధాకృష్ణ డైలాగ్ వార్. ఏబిఎన్ కథనంపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నువ్వు ఎలా విమర్శించినా పడుతూ ఉండాలా? బహిరంగ చర్చకు నేను రెడీ, నువ్వు సిద్ధమా రాధాకృష్ణ? ఆంధ్రజ్యోతికి పెట్టుబడి పెట్టిన ఆ ఇద్దరు ఏమయ్యారు? రాధాకృష్ణ పెద్ద అవినీతిపరుడు అంటూ ఆరోపణలు. విజయసాయిరెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణల మధ్య మాటల తూటాలు. ఫేస్ టు ఫేస్ కౌంటర్కు సిద్ధమంటూ విజయసాయిరెడ్డి సవాల్. తెలుగు మీడియా దిగ్గజం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. నీ చరిత్ర ఇదిగో అని రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయి. దీనికి అదే స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదిగో అవినీతి చరిత్ర అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. రాధాకృష్ణకు మైండ్ బ్లాంక్ అయ్యేలా సోషల్ మీడియా వేదికగా దశాబ్దాల చరిత్రను తిరగదోడారు. నాతో పెట్టుకోకు అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలకు ఇంకా చెప్పాలంటే మీడియా ప్రపంచానికి తెలియని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ చీకటి భాగోతం ఇదిగో అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయిల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. గత శనివారం కొత్త పలుకులో ఎంపీ విజయసాయిరెడ్డిని ఉతికి ఆరేశారు ఏబిఎన్ రాధాకృష్ణ. నీది ఓ మనిషి పుట్టుకేనా విజయసాయి? మనిషివే అయితే నాతో చర్చకురా. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? ఎందుకు వచ్చావో చెప్పనా? ఎవరు పంపిస్తే వచ్చావో చెప్పనా? నా ముందు ఏం మాట్లాడావో చెప్పనా అంటూ అనేక ప్రశ్నాస్త్రాలను సంధించారు. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని బెదిరించే ధోరణితో బ్లాక్మెయిల్ చేసేలా కథనాన్ని ప్రచురించారు. అక్కడితో ఆగని రాధాకృష్ణ నమ్మలేని రాజకీయ నాయకుడు అంటూ బీజేపీ పెద్దలు అన్నది నిజం కాదా అంటూ రెచ్చిపోయారు. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే రాధాకృష్ణకు అస్సలు పడదు. వారిద్దరి పేర్లు ఎత్తితే కోపం నశాలానికి చేరుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ ఇద్దరు అధికారంలో ఉన్నంతకాలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ముప్పు తిప్పలు పెట్టారు. పలు ప్రాంతాల్లో ఛానల్ రాకుండా కేబుల్ కట్ చేయించారు. న్యాయస్థానంలో పోరాడి గెలిచారు. అంతలా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ పై కూడా విజయసాయిరెడ్డి మీద రాసినట్లు రాయలేదు. అటు జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయంతో పోల్చినా రాధాకృష్ణ తన ధోరణితోనే వెళ్లారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు రాధాకృష్ణ. ఇంకా చెప్పాలంటే టార్గెట్ చేసుకొని విజయసాయిరెడ్డిని శకుని మామతో పోల్చారు. ఎన్ని రకాల తిట్లు ఉంటాయో అన్ని రకాల తిట్లను ఆంధ్రజ్యోతి పేపర్, ఏబిఎన్ ఛానల్లో అన్ని విజయసాయిరెడ్డిపై వాడేశారు. గత వారం కొత్త పలుకు కథనంతో విజయసాయిరెడ్డికి ఎక్కడో కాలింది. అసలే వైసీపీ ఎంపీ, అందులోనూ పార్టీలో నెంబర్ 2. రాధాకృష్ణ కథంపై 3 రోజులు మౌనంగా ఉండిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్లు అంతా రాధాకృష్ణదే పైచేయి అనుకున్నారు. నిద్రపోయిన సింహాన్ని లేపి తన్నించుకోవటం అంటే ఇదేనేమో. అనవసరంగా విజయసాయిరెడ్డిని కెలికారు. 4 రోజుల పాటు రాధాకృష్ణ పాత చరిత్రను తెప్పించుకున్నారు. 5వ రోజు వరుస ట్వీట్లతో రాధాకృష్ణను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోయంకాతో రాధాకృష్ణను పోల్చారు. 92 సంవత్సరాల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆస్తులు నీ నెల రోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోతుందంటూ ట్వీట్ చేశారు. నువ్వు ఎంత అవినీతిపరుడవో వేరే చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు విజయసాయిరెడ్డి. మీడియా సంస్థల్లో నష్టాలు వస్తున్నాయని అమెరికా వెళ్తారు, ఎన్ఆర్ఐల వద్ద చందాలు తెచ్చుకుంటారు. మీ కళ్లకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, అందువల్ల కొందరే కనిపిస్తారు. మిగతా వాళ్ళు మొత్తం నువ్వు ఎలా విమర్శించినా పడుతూ ఉండాలి. నువ్వు సెటిల్మెంట్లు చేస్తే వారు సంపాదనకు ఉపయోగపడాలి అంటూ చెడుగుడు ఆడుకున్నారు. శుద్ధులు చెప్పడం మానేయి.
నిన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పనిలో పనిగా ఆంధ్రజ్యోతి ప్రస్థానం గురించి ప్రస్తావించారు. పేపర్ కొనడానికి పెట్టుబడి పెట్టిన ఇద్దరు వాటాదారులు ఎక్కడున్నారు, వాళ్ళిద్దరూ ఏమయ్యారు, బ్లాక్మెయిల్ చేసి బయటకు పంపించింది వాస్తవం కాదా అంటూ రాధాకృష్ణ గుడ్డలు ఊడదీసి జంక్షన్లో నిలబెట్టేశాడు విజయసాయిరెడ్డి. ఇప్పుడు రాధాకృష్ణ తన సచ్చీలతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ అసలే విజయసాయిరెడ్డి ఎంతకైనా దిగజారుతాడు, తెగిస్తాడు. ఎంత నీతి మాలిన దరిద్రపు కామెంట్లు చేయటానికి ఏమాత్రమూ వెనకాడడు. అలాంటి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి స్టోరీ ప్రచురిస్తే ఊరికే ఉంటాడా? మండదా మరి? అందుకే ఆంధ్రజ్యోతి పునాదుల నుంచి తవ్వుకుంటూ వస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ యజమాని నీ మోసపూరిత బుద్ధి గురించి చెప్తుంటాడని ఏబిఎన్ ఎండి పాత స్నేహితుడిని వివాదంలోకి లాగేశారు. న్యాయం ధర్మం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడొద్దు. సామాజిక స్పృహలని నీలాంటి దళారులు చిత్ర విచిత్రమైన భ్రమలలో బతుకుతుంటారు. ఎప్పుడో ఒకసారి పెనుగాలి ప్రకంపనగా వీస్తుంది. ఆ గాలికి నామరూపాలు లేకుండా నీలాంటి వాళ్ళు కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు విజయసాయిరెడ్డి. కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. దీనికి ఎంపీ విజయసాయిరెడ్డి సై అన్నారు. రాధాకృష్ణ బహిరంగ చర్చకు నేను సిద్ధం, నీ సవాలు నేను స్వీకరిస్తున్నా, ఫేస్ టు ఫేస్ కౌంటర్కు సిద్ధంగానే ఉన్నానంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేనెందుకు రావాలి? నేను ఐక్యరాజ్య సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సిద్ధమే. ఎవరి సచ్చీలత ఏమిటో తేలిపోతుంది. గడిచిన 5 ఏళ్లలో మద్యం, ఖనిజం వ్యాపారాలు సాగించే బ్రోకర్లు ఇతర డీల్స్లో బాస్ పేరు చెప్పలేదా? చెప్పి వసూలు చేయలేదా? వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్ట్ కాలనీలో నువ్వు ఉండే ప్యాలెస్, నేనుండే బాడుగ ఇళ్లు కూడా చూపిద్దాం. ఫిలిం నగర్ ప్రధాన రోడ్డులో నువ్వు కొన్న 100 కోట్ల విలువ చేసే స్థలం, అందులో ఇంకో 200 కోట్లతో కడుతున్న కార్యాలయ భవంతి కూడా పరిశీలిద్దామంటూ రాధాకృష్ణకు మెంటలొచ్చేలా దుమ్ము దులిపాడు. విజయసాయిరెడ్డి వరుసగా చేసిన ట్వీట్లు తెలుగు రాజకీయాల్లో సంచలనం. విజయసాయిరెడ్డి ట్వీట్లకు రాధాకృష్ణ ఇంకెలా కౌంటర్ ఇస్తారనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్.